విజయవాడ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్ సత్తిబాబు ఆరోపించారు. ముఖ్యంగా నగరంలో ఉన్న 19 రోడ్లను పీపీ పద్ధతిలో 23 కిలోమీటర్లు అమ్మకానికి పెట్టడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో రోడ్ల అమ్మకాల విషయాన్ని సిపిఎం పార్టీ తరపున ప్రజల కొరకు ప్రశ్నించడం జరుగుతుందని చెప్పారు. కౌన్సిల్ వద్ద సిపిఎం కార్పొరేటర్ సత్తిబాబు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరంలో రోడ్లను అమ్మకానికి పెట్టింది. ఇది సరికాదని ఈ పద్ధతిని విరమించుకోవాలని ఆయన కోరారు. విజయవాడ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ముఖ్యంగా 19 రోడ్లను పీపీపీ మోడల్లో 23 కిలోమీటర్లు 10 సంవత్సరాలు నిర్వహణ, నగర ప్రజల సొమ్ము 172 కోట్లు చెల్లింపులు, రాష్ట్ర ప్రభుత్వానికి నయా పైసా బాధ్యత లేదు. ఆ రోడ్లలో ప్రజల మీద అలాగే అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సుల పేరు మీద కానీ హాకర్స్ మీద కానీ మీరు విపరీతమైనటువంటి యూజర్ ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు. మీరు నగర ప్రజల్ని హింసించవచ్చు, దోచుకోవచ్చు అనే దానికి తార్కాణమే రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్లో కౌన్సిల్ తిరస్కరించినటువంటి పీపీపీ మోడల్ రోడ్లను ఆగమేఘాల మీద మరి డిసెంబరు 2025 13వ తేదీన వీరు సర్క్యులర్ జారీ చేసి మీరు ముందుకెళ్ళండి, కౌన్సిల్ నిర్ణయాన్ని పట్టించుకోవసరం లేదు. కౌన్సిల్ అంటే లెక్కలేనితనంగా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి. విజయవాడ నగర పౌరుల యొక్క స్పందన కౌన్సిల్ నిర్ణయం. ఈ విజయవాడ నగర పౌరుల యొక్క ఎన్నుకున్నటువంటి కౌన్సిల్ని అవమానించి 73-74 రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా మెమోలు జారీ చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యమా, నిరంకుశ పరిపాలన అని చెప్పి మేయర్ గారు ఈ మెమో వచ్చిన తర్వాతగా మేము సిపిఎంగా వినతిపత్రం ఇచ్చాం. మరి కౌన్సిల్ ఎజెండాలో కనీసం పాలకపక్షం నుంచి ఏమాత్రం ప్రతిపాదన కూడా లేదు. అంటే మేయర్ గారు వైసీపీ పాలకపక్షం కూటమి జారీ చేసినటువంటి ఈ పీపీపీ మోడల్ మెమోకి మీరు అనుకూలమా, వ్యతిరేకమా? అటువంటి వ్యతిరేకమైతే మీరు ఎందుకు ప్రతిపాదన పెట్టలా? సిపిఎంకి ఈరోజు మేము ప్రతిపాదన పెట్టాం, దీని మీద చర్చిస్తున్నాం. అలాగే మెమోని తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. నగరానికి రావాల్సిన నిధులు రప్పించండి, నగర రోడ్లని నగరాన్ని అమ్మకం కాదు, సేవ్ విజయవాడ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.